తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఎలక్షన్స్ అప్పుడేమో స్టీల్ ప్లాంట్ అమ్ముతానికి ఎక్కడ కుదరదు, మేము అడ్డుపడతామని కూటమి బహిరంగంగానే సభల్లో చెప్తా వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే రోజుకి ఒక చిన్న చిన్న ముక్కలు లెక్క డైరీ అమ్మేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళారు, దాన్ని ఎట్లా ఆపగలుగుతారు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు, ఎన్డీఏ భాగస్వాములు కాబట్టి దాన్ని ఎట్లా ఆపుతారు? ఏంటి సార్ అసలు? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత లాగా చూడాల్సి వస్తా ఉంది. ఇది ఒక దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమన్నారు, వాలంటీర్ల విషయంలో ఏం మాట్లాడినారు, అదేవిధంగా అమ్మాయిల మిస్సింగ్ విషయంలో ఏం మాట్లాడినారు, ఉద్యోగస్తుల పిఆర్సీ మరియు పెన్షన్స్ ఏం మాట్లాడారు చూసినప్పుడు పూర్తిగా ఉల్టాగా కనిపిస్తుంది, అప్పులు సహా. ఇప్పుడు ఈ పాయింట్ చూసుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నికల ముందు ఏం చెప్పారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం సేల్ చేస్తా ఉంటే 30 మంది ఎంపీలు అంటే 20 మంది లోక్సభ సభ్యులు, మిగతా 10 మంది రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉన్నారు. ఏమి చేస్తున్నారు మీరు? నాకు ఒక్కరుంటే కూడా నేనేమింటే నిరూపించేవాడిని, నాకెవరూ లేరు అని మాట్లాడడంతో పాటు కార్మికులు కూడా చెప్పారు, మీరేమో ఆందోళన చేస్తున్నారు, వాళ్ళని ఎన్నుకున్నారు, నేనేం చేసేది, ఇదిలో కొట్లాడడం కావడం అని మాట్లాడారు. 2, ఆ రోజు బీజేపీతో దగ్గర అయ్యే క్రమంలో ప్రధానమంత్రి గారిని కానీ హోంమంత్రి గారిని కలిసినప్పుడు లేకపోతే పరోక్షంగా లెటర్ ఇచ్చినప్పుడు బీజేపీ పెద్దలకు ఏం చెప్పారు? దేశవ్యాప్తంగా మీరు ప్రైవేటీకరణను చేసుండొచ్చు విధానపరంగా, విశాఖపట్నంలో కూడా మీరు ఆ విధానంలో భాగం చేసినచ్చు, కానీ విశాఖ ఒక సెంటిమెంట్ ఉంది, ఒక చరిత్ర ఉంది, కాబట్టి దీన్ని మినహాయించండి. ఇది ఆ రోజు చెప్పింది. ఈ రోజుకి వచ్చేసరికి ఈరోజు పవర్లో ఉన్నారు, కేంద్రంతో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు, మీ మాటకు విలువ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీరే బాగుతున్నారు, మీరేం చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే స్టాండ్ మీద ఉండాలి. మీరు దేశవ్యాప్తంగా పాలసీలో భాగంగా ప్రైవేటీకరణ చేయొచ్చు, కానీ విశాఖ ఒక ఏదైతే మీరు నమ్మారో ఒక చరిత్ర ఉందని, కాబట్టి మీరు ఇమీడియట్గా దీన్ని మార్చుకోండి అని ఖచ్చితంగా అడగాలి. ఆ రోజు ప్రశ్నించారు కదా, మాకు అధికారం లేదు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక రాజ్యసభ సభ్యుడు లేడు, మేము పవర్లో భాగస్వామ్యం కాదు, మీరు 30 మంది ఉంటే ఏం చేస్తున్నారు? ఆ ప్రశ్న మీరు వేసుకోవాలి కదా. ఇప్పుడు మీ చేతిలో ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి, మీరు భాగస్వాములు, మీకు ఎంపీలు ఉన్నారు, మీరు ఆ రోజు ఏదైతే లేదన్నారో అవన్నీ ఈరోజు మీకున్నాయి, మరి ఎందుకు చేయట్లేదు? ఏం చేయదలుచుకోండి చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల జరుగుతున్న పరిణామాలు ఇది మా స్టాండు, జరగబోయేది ఇదని భరోసా అయ్యండి, మార్చుకుంటారు అది చెప్పండి. ఏమి చెప్పకుండా విశాఖపట్నంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే నోరు మెదకపోతే అర్థం ఏంటి? 2, ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? ఐరన్ ఓర్ లేదు, సొంత ఐరన్ ఓర్ గనులు లేవు, ముడి గనులు లేవు. మనకు సొంత ఐరన్ ఓర్ని కేటాయించమని పోరాటం. అంటే ఇన్నేండ్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ లేదు, ఐరన్ ఓర్ సొంతంగా లేకపోవటం అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతూ ఉంది, దానివల్ల ఓపెన్ మార్కెట్లో దానికి నష్టం వస్తూ ఉంది. అదే సొంత ఐరన్ ఓర్ ఉంటే ఖర్చు తగ్గుతుంది. బట్ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ లేదు, కానీ మెటల్ అదే విశాఖపట్నానికి అనకాపల్లో ఎక్కడ సమీపంలో మెటల్ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. మరి ఎట్ట అనుమతిస్తున్నారండి? మెటల్ స్టీల్ ప్లాంట్ ఇవ్వడం అంటే దానికి ఐరన్ ఓర్ నుంచి వస్తుంది. ఉన్న గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కే ఐరన్ ఓర్ లేకపోతే మెటల్ స్టీల్ ప్లాంట్ అడుగుతున్నారంటే, మన చంద్రబాబు గారు విశాఖపట్నానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడారు, మెటల్కి ఐరన్ ఓర్ కావాలని, మెటల్ వస్తుందని. అంటే ఒక ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కే ఐరన్ ఓర్ లేనప్పుడు కొత్త కంపెనీకి ఇస్తున్నారు అంటే అర్థం దీనిపైన అయిపోయిందినట్టేగా. కాబట్టి ఒక సీరియస్ సమస్యని, క్రైసిస్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటుంది. ప్రభుత్వం పాలసీ డెసిషన్స్ తీసుకోకపోతే మాత్రం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ సెక్టార్లో ఉంటుందన్న నమ్మకం అయితే లేదు. అది దశల వారీగా ప్రైవేటీకరణ వైపు వెళ్తుంది కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఈ విషయంలో మీరు చెప్పినట్టు వారు ఎన్నికలకు ముందు చెప్పిన దానికి ఇప్పటికీ పూర్తి ఉల్టాగా ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆయన చేసే మాట తీరు కూడా చాలా వరకు తగ్గించేశారు. గట్టిగా ఓన్లీ జగన్ మీదే మాట్లాడేటట్టే చూస్తున్నారు, కానీ వేరే వ్యాఖ్యల మీద ఎక్కడ కూడా గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పులు చేస్తుంటే ఎక్కడ దాని గురించి మాట్లాడేటట్టు కూడా కనిపించలేదు. అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు చేసే మంచి చెడ్డలపైన రోజు స్పందించలేరు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిలో ఉన్నప్పుడు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే అది కూటమి ధర్మం కాదు. దాని వరకు మనం తప్పబట్టాల్సిన అవసరం లేదు. బట్ వారు చేసే తప్పులు పిన్నాపారంటే ఇంట్లో మాట్లాడుకుంటారు, క్యాబినెట్లో మాట్లాడుకుంటారు, అంతర్గతంగా అది పెద్ద బహిరంగ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో మీ వైఖరి ఏంటి? గతంలో చెప్పారు, వద్దన్నారు, మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు వద్దన్న మీరు కావాలనుకుంటున్నారా, లేదా ఉండాలనుకుంటున్నారా? ఉండాలనుకున్నప్పుడు కేంద్రంతో మీరు ఏం చేయబోతున్నారు, ఎట్లా పరిష్కరించబోతారు, ఈ విషయాన్ని బహిరంగ చెప్పాలి. కాబట్టి మీరు ఇచ్చిన కమిట్మెంట్ని మాత్రం మీరు మాట్లాడాలి, మీరు స్పందన తెలియజేయాలి.
కానీ మిగతా రాజకీయంగా ప్రభుత్వాలు చేసే మంచి చెడ్డలు అది ఇంట్లో మాట్లాడుకుంటారు. అది ఏ మిత్రధర్మం నిత్యాజ కూటమి రోజు వచ్చి బయట మాట్లాడుకుంటే అది కూటమి కాదు. అంటే కూటమిలో రోజు జరిగే పరిపాలనలో మంచి చెడ్డలు అనేది కూటమిలో మాట్లాడుకుంటారు కలిసి ఉన్నంత వరకు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక పాలసీ డెసిషన్స్ కాబట్టి గతంలో మీరు ఏం చెప్పారు ఒకవేళ మార్చుకుంటున్నారా వైఖరి అదన్నా చెప్పండి. నీకు కుదరదు అని చెప్పి ఇప్పుడు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని మేము అడుగుతాము ఏమని విశాఖ స్టీల్ ప్లాంట్ ని గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంచండి, ఐరన్ ఓర్ కేటాయించండి. వెస్ట్ గోదావరి మీటింగ్ లో బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఎదురుగా చెప్పారు కదా సార్, మాకు కావాలంటే మేము దీన్ని మేము కేంద్ర గవర్నమెంట్ నుంచి మేము స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటామని కూడా చెప్పారు ఆయన డైరెక్ట్ గా బహిరంగ సభలో. ఆయన స్టాండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేటీకరణ చేయొద్దు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఐరన్ ఓర్ సమస్య ఉందో దానికి మాకు కేటాయించండి గనుల్ని అనేది వారు అడిగారు. నష్టాల నివారణ కోసం చెల్లు ఒకవేళ అది కేంద్ర ప్రభుత్వాన్ని మీరే చేయాలని చెప్పాడు. అయితే రాష్ట్రంలోని కార్మికులకు తనను కలిసిన విశాఖ కార్మికులకు ఆయన చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, వాళ్ళ పాలసీల మ్యాటర్లో బాగా ఏదైనా ప్రైవేటీకరణ చేయాలని అనివార్యత ఏర్పడితే ఆ బిట్లో స్టేట్ గవర్నమెంట్ని పాల్గొని అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకునేస్తాము. అంటే మీకేం భయం వద్దు, ఒకటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ ప్రైవేటీకరణ చూడడం మా ఫస్ట్ ప్రయారిటీ. అది కుదరదు వాళ్ళ పాలసీ డెసిషన్ అంటే మనమే తీసుకున్నాం, ఏ ప్రైవేట్ కంపెనీ వాడికి ఇచ్చే డబ్బులే మనమే ఇచ్చి తీసుకున్నాం. ఇది నా స్టాండ్ అని చెప్పాడు. మీరు స్టాండ్ ఏంటి? నేనంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటి? ఇదే అసలు వద్దా లేదంటే ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ అని కూడా అదైనా చెప్పండి. కాబట్టి స్టాండ్ ఖచ్చితంగా ప్రజలకి కార్మికులకు చెప్పాల్సిన బాధ్యత అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఉంది, కూటమి ప్రభుత్వానికి అయితే ఉంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.